హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవేంటో తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా? వీటిని కాసరకాయలు అంటారు. కొంతమంది కొడంచా అని కూడా రకరకాలుగా పిలుస్తారు. ఇవి అడవి జాతి కాసరకాయలు, వైల్డ్ బిటర్ గాడ్స్ అని పిలువబడే వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో తెలుసా? ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బాడీని డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. ఇవి నార్మల్ కాకరకాయల కన్నా 3 టైమ్స్ చేదుగా ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ఉండడం వల్ల వీటిని క్లీన్ చేసుకోవడం కొంచెం టైమ్ టేకన్ ప్రాసెస్. వీటిని చాలా పద్ధతుల్లో వండుతారు. కానీ ఇవాళ మీకు చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తాను. ఇవి కూడా నార్మల్ కాకరకాయల్లాగే తీగ జాతి మొక్క. వీటికి సన్న మట్టి ఎక్కువగా ఉండడం వలన మినిమమ్ 3 టైమ్స్ అయినా వాటర్‌తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఒకప్పుడు వీటిని అడవిలో నుంచి అతి కష్టం మీద తీసుకొనొచ్చి అమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇవి కూడా ఒక సీజనల్ వెజిటబుల్‌లా పండిస్తున్నారు. కానీ ఇవి అన్ని ప్రాంతాల్లో దొరకటం లేదు. హాఫ్ కిలోనే మినిమమ్ 200-250 వరకు అమ్ముతున్నారండి. ఇలా బాగా క్లీన్ చేసుకున్నాక ఒక బౌల్‌లో తగినంత వాటర్, సాల్ట్, పసుపు, ఆనియన్ వేసి 5 మినిట్స్ ఉడికించుకొని చల్లార్చుకోవాలి. వీటిని ఎక్కువగా కూడా ఉడికించుకోకూడదు. ఎందుకంటే ఇవి పగిలి లోపల ఉన్న విత్తనాలు బయటకొచ్చేస్తాయి. సో అప్పుడు తినడం బాగుండదు. నేను హాఫ్ కిలో కొడంచాకి 3 పెద్ద సైజు ఆనియన్స్‌ని, 3 పెద్ద సైజు టమోటాలని ఇలా చాప్ చేసుకున్నాను. 1:30 స్పూన్ కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా పసుపు తీసుకున్నాను. పాన్‌లో కొద్దిగా ఆయిల్ తీసుకొని చాప్డ్ ఆనియన్స్‌ని మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్‌ని బాగా వేగనివ్వాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులో ముందుగా తీసుకున్న కారం, ధనియాల పొడి, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. పొడులు బాగా వేగాక చాకు టమోటాస్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేసిన మసాలాలలో కొడంచాను వేసి మెల్లగా 10 మినిట్స్ వేయించి ఉడికించుకోవాలి. వీటిని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా మృదువుగా ఉండడం వలన ఇవి పగిలిపోయి లోపల ఉన్న విత్తనాలు బయట వచ్చేస్తాయి. అలా వస్తే తినడానికి బాగోదు. పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ ఏదైనా సరే కొద్దిగా తీసుకొని బాగా గ్రైండ్ చేయగా వచ్చిన కొబ్బరి పాలను ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇవి అన్ని ప్రాంతాలలో దొరకవండి. నేను కూడా ఫస్ట్ టైమ్ మా అత్త వాళ్ళ ఊర్లో అనంతపురం డిస్ట్రిక్ట్‌లో చూసాను. ఫస్ట్ టైమ్ తిన్నప్పుడు ఇవి నాకు అస్సలు నచ్చలేదు. చాలా చేదుగా అనిపించాయి. కానీ సెకండ్ టైమ్ మా అత్తే స్వయంగా నాకు చేసి నేర్పించారు ఇది ఎలా చేయాలి అని. ఈ కాసరకాయల్ని చాలా రకాలుగా వండుతారండి. కొందరు వీటిలో ఉన్న చేదు పోవడానికి పుల్లని మజ్జిగలో కొంతసేపు బాగా నానబెట్టేసి తర్వాత వండుతారు. ఏ వంటకైనా మంచి రుచి రావాలంటే వండే విధానం చాలా ముఖ్యం కదా! చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్‌లోకి, రోటీలోకి, అనంతపురం సైడు జొన్న రొట్టెలు చాలా ఫేమస్. ఇది ఎక్కువగా జొన్న రొట్టెల్లోకి తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండిటి కాంబినేషన్. నాకైతే వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తినడం చాలా ఇష్టం. చాలా రుచిగా ఉంటుంది. మీ ప్రాంతంలో కూడా ఇవి దొరికితే మీరు ఏమని పిలుస్తారు? వీటిని ఎలా వండుతారో నాకు చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.